గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఏకలవ్య కరెంట్ అఫైర్స్కి మీ అందరికీ స్వాగతం. మిత్రులారా, అతి త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వేరు ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో జూనియర్ లెక్చరర్స్ కానీ, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్, అలాగే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్, ఏపీ హైకోర్టు జాబ్స్, ఏపీ డిఎస్సి, అంతేకాకుండా తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణ డిఎస్సి, తెలంగాణ విఆర్ఓ ఎగ్జామ్స్, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్, ఇవన్నింటికి కూడా మనం సాధారణంగా జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ని వేరువేరుగా చదువుతున్నారు మన మిత్రులు. అలా కాకుండా జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ని ఒకేసారి ఒకే విధంగా ఎవ్రీడే ప్రతిరోజు చదివించాలి, పిల్లలందరి చేత ఎక్కువ మార్కులు సంపాదించాలి, చేయాలి అనే ఉద్దేశంతో మన ఏకలవ్య నుంచి సవ్యసాచి సిరీస్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. దీనిలో 2 birds for 1 shot, అంటే జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కూడా ఒకేసారి ప్రిపరేషన్ అయిపోతుంటుందన్నమాట. డైలీ కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ టైంలో, ఓన్లీ హాఫ్ అన్ అవర్ టైంలో ఎవ్రీడే 7 o'clock, ఈవినింగ్ 7 o'clock మనం ఆ రోజు పేపర్లో జరిగినటువంటి విశేషాల మీద ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, జనరల్ స్టడీస్లో ఏ విధంగా క్వశ్చన్లు వస్తాయి, కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా క్వశ్చన్లు వస్తాయి అనే దాని గురించి మీకు డీటెయిల్గా వివరించాలని నేను భావిస్తున్నాను. మిత్రులారా, మీ మిత్రులు కూడా తెలియజేయండి, ఈ సవ్యసాచి సిరీస్ని ఫాలో అవ్వమని తప్పనిసరిగా చెప్పండి. నెక్స్ట్ ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన విషయం ఏంటి అంటే వర్షాల గురించి, అంటే సాధారణానికన్నా మించినటువంటి వర్షాలు ఈ సంవత్సరం ఉంటాయని అన్ని న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది. దానిలో ఏమి ఇచ్చాడంటే భారత వాతావరణ శాఖ ప్రకారం ఈ సంవత్సరం వర్షపాతం 105% ఉంటుంది అని అవకాశం గురించి ఇవ్వడం జరిగింది. ఐఎండి అంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఈరోజు ఈ రిపోర్ట్ని తెలియజేసింది. దీని ప్రకారం ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి 100% వర్షాల కన్నా ఈసారి మరొక 5% ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది అని ప్రకటించడం జరిగింది. దీని మీద భవిష్యత్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం. దీనిలో ఏ విధంగా వస్తుందంటే భారతదేశంలో ప్రధాన వర్షపాతం దేని ద్వారా వస్తుంది అనంటే నైరుతి ఋతుపవనాలు. సాధారణంగా మన భారతదేశంలో ఋతుపవనాల ద్వారా వర్షాలు వస్తూ ఉంటాయి, అంటే మాన్సూన్స్ ద్వారా వర్షాలు వస్తూ ఉంటాయి. ఈ మాన్సూన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. 2 రకాలైన మాన్సూన్స్ అనేవి సాధారణంగా మనకు ఉంటాయి. అంటే వర్షపాతం అనేది, ఋతుపవనాలు అనేవి 2 రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ 2 రకాలు ఏంటంటే ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అండ్ ఇంకొకటి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అని 2 రకాలైనటువంటి మాన్సూన్స్ ఉంటాయి. తెలుగులో వాటిని ఏమంటారంటే నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు అని 2 రకాలు ఉంటాయి. వీటిలో నైరుతి ఋతుపవనాలు లేదా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నుంచే మనకు అత్యధికంగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి, ఋతుపవనాలు రాకడ, దాన్ని ఏమంటారంటే ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్ అంటారు. క్వశ్చన్ దీని మీద కూడా వచ్చే అవకాశం ఉంది. ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్ లేదా ఋతుపవనాలు భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే జూన్ నెలలో ప్రారంభమవుతుంటాయి. ఎక్కడ ప్రారంభమవుతాయి అంటే కేరళలో ప్రారంభమవుతాయి. ఇది కూడా క్వశ్చనే, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు. ఋతుపవనాలు ఎక్కడ ప్రారంభమవుతాయి అంటే కేరళ రాష్ట్రంలో ప్రారంభమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డేటా మీరు చూసినట్లయితే, అంటే మనం ఆల్రెడీ ఇచ్చినటువంటి దాని ప్రకారం జనరల్ స్టడీస్ విభాగంలో ఈ డేటా అంతా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏంటి అని అంటే భారతదేశం మొత్తం మీద ఒక సంవత్సరంలో వార్షిక సగటు వర్షపాతం ఎంతగా ఉంటుంది అని అంటే 1170 మిల్లీమీటర్లు ఉంటుందన్నమాట. అంటే 1170, అంటే ఇంచుమించుగా 1150 నుంచి 1200 మిల్లీమీటర్ల వరకు కూడా మన భారతదేశం మొత్తం మీద సగటు వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలనుకుంటే ఇంచుమించుగా ప్రతి సంవత్సరం కూడా భారతదేశం యొక్క సగటు వర్షపాతం ఎంత అంటే 1170 మిల్లీమీటర్లుగా మనం చెప్పుకోవచ్చు. ఈ 1170 మిల్లీమీటర్లో కూడా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చేటటువంటి నైరుతి ఋతుపవనాలు అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల 75 నుంచి 85% వర్షపాతం పడుతుంది. అంటే మన భారతదేశంలో అత్యధికంగా వర్షపాతం దేని ద్వారా నమోదవుతుందండి? సౌత్ వెస్ట్ మాన్సూన్స్ లేదా నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధికంగా వర్షపాతం పడుతుంది. దాని తర్వాత నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి? అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో మనకి ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. దానివలన మన భారతదేశంలో 10 నుంచి 15% వర్షపాతం, అంటే ఒక సంవత్సరంలో పడేటటువంటి మొత్తం వర్షపాతంలో 10 నుంచి 15% వర్షపాతం అనేది ఈశాన్య ఋతుపవనంలో కలుగుతుంది. అది కాకుండా జనవరి నుంచి మే మధ్యకాలంలో మనకు తుఫాన్లు, వర్షాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలాంటి వర్షాలన్నీ ఇంచుమించుగా 5 నుంచి 10% వర్షపాతం,
అంటే మొత్తం భారతదేశం వర్షపాతంలో 5-10% అటువంటి వర్షాల వలన వర్షపాతం పడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మన భారతదేశంలో అత్యధిక వర్షాలు అనేవి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో వచ్చేటటువంటి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ లేదా నైరుతి ఋతుపవనాల కలుగుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. అంతేకాకుండా మన భారతదేశంలో సగటు వర్షపాతం, వార్షిక సగటు వర్షపాతం ఎంత అంటే 1170 మిల్లీమీటర్లు. ఇది మన భారతదేశం నుంచి తెలుసుకోవాల్సింది. మరి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో సగటు వర్షపాతం ఎంత? 1100 నుంచి 1200 మిల్లీమీటర్లు. 1100 నుంచి 1200 మిల్లీమీటర్లుగా మనకి ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాతం ఉంటుంది. ఇందులో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవనాల వలన 50 నుంచి 60% గాను, ఈశాన్య ఋతుపవనాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ ఈశాన్య ఋతుపవనాల వలన అంటే తమిళనాడుకి దగ్గరలో, తమిళనాడుకి ఏదైతే అడ్జసెంట్ భాగాలు అతుక్కొని భాగాలు ఉన్నాయో ఆ భాగాల్లో దక్షిణ భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాల వలన ఇంచుమించుగా 20 నుంచి 25% వర్షపాతం పడుతుంది. ఇతర వర్షాలు అంటే జనవరి నుంచి మే మధ్యకాలంలో ఉన్నటువంటి ఇతర వర్షాలు ఇంచుమించుగా 10 నుంచి 15% వర్షపాతం పడుతుంది అనమాట. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధిక వర్షపాతాలు అనేవి నైరుతి ఋతుపవనాల వల్లనే కలుగుతూ ఉంటాయి. అలాగే తెలంగాణ చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో సగటు వర్షపాతం, వార్షిక సగటు వర్షపాతం అనేది 900 నుంచి 1100 మిల్లీమీటర్లుగా ఉంటుందండి. దీనిలో 55 నుంచి 65% వరకు కూడా కేవలం నైరుతి ఋతుపవనాల మాత్రమే, అంటే నైరుతి ఋతుపవనాలు అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల మాత్రమే కలుగుతూ ఉంటాయన్నమాట. ఈశాన్య ఋతుపవనాల వలన 15 నుంచి 20% వర్షపాతం, ఇతర వర్షాలనేవి 10 నుంచి 15% పడుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా ఈ డేటా అనేది ప్రతి ఎగ్జామ్లో కూడా జనరల్ స్టడీస్ విభాగంలో తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. ఈ డేటాను కంపల్సరీగా మీరు అందరూ గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇష్యూలోకి వెళ్దాం. దాని మీదే మరికొన్ని క్వశ్చన్లు ఏ విధంగా వచ్చాయంటే, చాలాసార్లు ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ విభాగంలో భారతదేశంలో అత్యధిక వర్షపాతం వచ్చే ప్రదేశం ఏది? మేఘాలయలోని మాసిన్రామ్. అలాగే భారతదేశంలో ఈ ఈశాన్య ఋతుపవనాలు అనేవి ఏ కాలంలో వస్తాయి? అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో. చెన్నై ప్రాంతంలో, ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో ఈశాన్య ఋతుపవనాల వలన ఎక్కువగా వర్షపాతం పడుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎల్నినో గురించి కూడా ఇస్తున్నాడు. ఎల్నినో అనేది ఎప్పుడైనా ప్రారంభమైందంటే ఏం జరుగుతుందంటే డాట్ లైట్ సిచ్యువేషన్ జరుగుతుంది. అంటే వర్షాలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఎల్నినో వలన వర్షాలు తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా కానీ మొత్తానికి మన భారతదేశంలో ఎక్కువగా వర్షాలు అనేవి ఋతుపవనాలు కలుగుతాయి. ఋతుపవనాలు 2 రకాలుగా ఉంటాయి, నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు. అయితే ఈ ఋతుపవనాలు కలిగేటటువంటి, మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఋతుపవనాల వల్ల మనకి చాలా ఎక్కువ వర్షాలు పడతాయి. 105% వర్షాలు ఈ సంవత్సరం పడే అవకాశం ఉందని ఈరోజు ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత ఖగోళ సంస్థ అనేది ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అది కరెంట్ అఫైర్స్ విభాగంలో వస్తుంది. అయితే జనరల్ స్టడీస్ విభాగంలో మరో క్వశ్చన్ వస్తుంది. ఏమనంటే ఋతుపవనాల వర్షపాతం, ఋతుపవనాల ద్వారా వచ్చే వర్షపాతం యొక్క తీవ్రతను కొలవడం కోసం ఏ స్కేల్ ఉపయోగిస్తారు అనే క్వశ్చన్ ఉంటుంది. ఆ స్కేల్ పేరు ఏం పేరంటే సోరావెల్ స్కేల్. ఈ సోరావెల్ స్కేల్ అనే ఆధారంగా ప్రతి సంవత్సరం కూడా ఋతుపవనాల వల్ల వచ్చేటటువంటి వర్షాన్ని గణన చేస్తూ ఉంటారు, అంటే మెజర్మెంట్ చేస్తూ ఉంటారన్నమాట. సరే, ఈ విధంగా ఋతుపవనాలు అనేవి ఉంటాయి. నిజానికి ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి. ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఉన్నాయి కదండి, అంటే నైరుతి ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు అనేవి నైరుతి భాగం నుంచి, అంటే అరేబియా సముద్రం నుంచి వస్తూ ఉంటుంది అనమాట. ఈశాన్య ఋతుపవనాలు వచ్చేటప్పటికి ఈశాన్య ప్రాంతం, అంటే మన ఈశాన్య ప్రాంతంలో హిమాలయ పర్వతాల నుంచి వెనక్కి ఈ నైరుతి ఋతుపవనాలు వెనుకకు తిరిగిన తర్వాత ఈశాన్య ఋతుపవనాలుగా తయారై అవి తిన్నగా వస్తాయి. అవి ఎక్కువగా వర్షపాతం అనేది తమిళనాడులో కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఈరోజు పేపర్ న్యూస్ ఉన్నటువంటి ప్రధానమైన విషయం. ఇప్పుడు రెండో విషయం చూద్దాం. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో కూడా ప్రధానంగా హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి న్యూస్ పేపర్లో ఒక ప్రధానమైనటువంటి ఒక వార్త ఇచ్చాడు. అది ఏంటంటే 2025-26లో భారతదేశం యొక్క వృద్ధి రేటుని మోర్గాన్ అండ్ స్టాన్లీ అనే సంస్థ సవరించింది. ఎంతగా సవరించింది? 6.1% మాత్రమే భారత వృద్ధి రేటు ఉంటుంది 2025-26లో అని ఈరోజు పేపర్లో మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ గురించి ఇచ్చాడు. ఇప్పుడు ఆ రిపోర్ట్ గురించి భవిష్యత్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, జనరల్ స్టడీస్ విభాగంలో ఎలా వస్తాయి, కరెంట్ అఫైర్స్లో ఎలా వస్తాయి ఒకసారి చూద్దాం. ఇది కరెంట్ అఫైర్స్ విభాగంలో వచ్చే క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది. ఎలా వస్తుందంటే చూడండి, 360 degrees యాంగిల్లో మనం చదువుకోవాలన్నమాట కరెంట్ అఫైర్స్ని. 360 degrees యాంగిల్లో కరెంట్ అఫైర్స్ మనం చదివితేనే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా సంపాదించవచ్చు. జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్లో అత్యధికంగా మార్కులు సంపాదించవచ్చు అనమాట. క్వశ్చన్ ఎలా వస్తుందో చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎలా వస్తుందో చూడండి.
మోర్గాన్ స్టాన్లీ సంస్థ ప్రకారం 2025-26 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా ఉండే అవకాశం ఉంది? ఏ 5.8, బి 6.1, సి 6.5, డి 7 అని ఇలా ఆప్షన్స్ ఇస్తారు. ఆన్సర్ ఏంటండి? 6.1. ఈరోజు పేపర్లో ఇచ్చింది అదే. ఈరోజు అంటే 16 ఏప్రిల్ 2025. 16 ఏప్రిల్ 2025లో ఈరోజు పేపర్లో, అన్ని న్యూస్ పేపర్లో, నేషనల్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రధానమైన అంశం ఏంటి అంటే మోర్గాన్ స్టాన్లీ సంస్థ 2025-26 సంవత్సరానికి భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటుని 6.1%కి తగ్గించింది. గతంలో 6.5గా మార్చిలో ప్రకటించింది, కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని సవరించి ప్రస్తుతం ఉన్నటువంటి అమెరికా యొక్క టారిఫ్ల ప్రభావం వలన పెట్టుబడులు ప్రవాహంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా మన భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేవలం 6.1% మాత్రమే ఉంటుందని ఈ మోర్గాన్ స్టాన్లీ సంస్థ అనేది అంచనా వేసింది అని ఇచ్చాడు. దాన్ని ఈ విధంగా క్వశ్చన్ రూపంలో ఇచ్చాం. అంతేకాకుండా దీనిలో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ మోర్గాన్ స్టాన్లీ అనే సంస్థ ఎటువంటి సంస్థ, ఏ రంగానికి చెందిన సంస్థ అనే క్వశ్చన్ కూడా రావచ్చు. మోర్గాన్ స్టాన్లీ సంస్థ అనేది ఒక ప్రముఖమైనటువంటి ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ అన్నమాట. ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఏం చేస్తుందంటే వేరు దేశాల్లో ఈ ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఉంటుంది అనేది అంచనా వేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల క్వశ్చన్ మోర్గాన్ స్టాన్లీ సంస్థ అనేది ఏ రంగానికి సంబంధించిన సంస్థ? ఆటోమొబైల్ సంస్థ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ, ఫార్మస్యూటికల్ సంస్థ, ఇలా కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. అందువల్ల ఏంటంటే మోర్గాన్ స్టాన్లీ సంస్థ ఏ రంగానికి సంబంధించిందండి? ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించింది. అది చదువుకోవాలి. అలాగే మోర్గాన్ స్టాన్లీ సంస్థ ప్రకారం ఆల్రెడీ మనం క్వశ్చన్ చెప్పుకున్నాం. 2025-26 సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు ఎంత ఉంటుందండి? 6.1%గా ఉంటుంది. నెక్స్ట్, అసలు నిజానికి ఒక దేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు అనేది దేని సహాయంతో కొలుస్తారు అంటే జీడిపి అంటారు. ఒక దేశం యొక్క జీడిపి అంటారు. జీడిపి అంటే అర్థం ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల జాతీయోత్పత్తి. ఈ స్థూల జాతీయోత్పత్తిని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా సాధారణంగా మనం సూచిస్తూ ఉంటారన్నమాట. దానిలో ఉన్నటువంటి వృద్ధి రేటునే ఆర్థిక వృద్ధి రేటుగా మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇంతకీ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ఈరోజు ఇచ్చినటువంటి మోర్గాన్ స్టాన్లీ నివేదిక ఉంది కదండి. ఈ మోర్గాన్ స్టాన్లీ సంస్థ అనేది దేని మీద ఎక్కువ దృష్టి సారించింది అంటే పెట్టుబడుల ప్రవాహం. ఇప్పుడు మన అమెరికా యొక్క టారిఫ్ల ప్రభావం వలన పెట్టుబడుల ప్రవాహంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా భారతదేశంలో వృద్ధి రేటు అనేది 6.1%కి తగ్గుతుంది. 6.5 నుంచి ఇంతకుముందు 6.5గా ప్రకటించింది, కానీ అది 6.5 ఉండదు, 6.1 మాత్రమే ఉంటుందని ఈరోజు ప్రకటించడం జరిగిందనమాట. ఇది భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు అంచనా అండి. 2023-26 మనం చూసుకున్నట్లయితే 23-24లో ఎంత వృద్ధి రేటు ఉంది, 24-25లో ఎంత వృద్ధి రేటు ఉంది, 25-26లో అంచనా ఎంత ఉంది అన్నది కూడా ఒక టేబులర్ ఫార్మ్లో మీకు ఇచ్చాను. ఇదంతా కూడా డేటా రూపంలో మీకు మన గాంధీ యాప్లో మీకు పెడుతున్నాను. పీడిఎఫ్లు కూడా ఎవ్రీడే పీడిఎఫ్లు కూడా మన గాంధీ యాప్లో ఉంటాయండి. మీరు ఎవరైనా గాంధీ యాప్ను డౌన్లోడ్ చేసుకోకపోతే గాంధీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ డేటా అనేది మీకు ఎక్కడ అవైలబిలిటీ ఉండదండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. 2025-26లో ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు మీద వేరు సంస్థలు అంచనాలని ఈ రోజు అంటే 2025 ఏప్రిల్ 16 నాటికి వాటి యొక్క అంచనాలన్నీ కూడా ఒక టేబుల్ ఫామ్లో ఇచ్చాను. ఈ టేబుల్ మీకు అంత ఈజీగా దొరకదండి, చాలా జాగ్రత్తగా మీరు చదువుకోండి. దీనిలో ఏమి ఇచ్చారంటే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చెప్పిందంటే 2025-26లో భారతదేశం అనేది 6.5% వృద్ధి రేటు చెందుతుంది, ఆర్థిక వృద్ధి ఉంటుంది అని చెప్పింది. వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంక్ అనేది 7%గా ఉంటుంది భారత వృద్ధి రేటు అని చెప్పింది. నుమురా అనే సంస్థ 6.7 అని చెప్పింది. డెలాయిట్ అనే సంస్థ 6.7 నుంచి 7.3గా ఉంటుందని చెప్పింది. మూడీస్ అనాలిటిక్స్ ఈ సంస్థ 6.1 అని చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 6.5%గా ఉంటుందని అంచనా వేసింది. మోర్గాన్ స్టాన్లీ సంస్థ ఈరోజు ప్రకటించింది కదండి. మోర్గాన్ స్టాన్లీ సంస్థ 6.1%గా ఉంటుంది మన భారత ఆర్థిక వృద్ధి రేటు అని ప్రకటించింది. ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు 7.1% ఉంటుందని అంచనా వేశారు. ఫిచ్ రేటింగ్స్ వీళ్ళు 6.3%గా అంచనా వేశారు. స్టాండర్డ్ అండ్ పూర్ ఈ సంస్థ S&P సంస్థ అంటాం, పేపర్లో చూస్తుంటారు మీరు, అది భారతదేశం వృద్ధి రేటుని 6.4%గా ఉంటుంది అని అంచనా వేయడం జరిగిందనమాట. ఈ విధంగా భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు మీద ఈ సంస్థలన్నీ కూడా ఈ డేటాని తెలియజేశాయి. ఇవన్నీ మీరు జాగ్రత్త నోట్ చేసుకొని చక్కగా గుర్తుంచుకోవాలి, తప్పనిసరి గుర్తుంచుకోవాలి.
ఎందువల్ల దీని మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే, ప్రపంచ బ్యాంకు భారత వృద్ధి రేటు మీద ఈ విధమైనటువంటి అంచనాలు కలిగి ఉంది అని చెప్పి కింద ఒక డేటా ఇచ్చాడనమాట. ఈ విధంగా కొన్ని సంస్థ ఇస్తాడు, ఈ సంస్థల ప్రకారం దీనిలో మ్యాచింగ్ ఇస్తుంటాడు అనమాట, జతపరచుము అని ఇస్తాడు క్వశ్చన్స్. అందువల్ల ఈ డేటాను మాత్రం తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి. ఇది జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మరొక వార్త చూద్దాం. ఈరోజు పేపర్లో టుడేస్ న్యూస్. ఈరోజు పేపర్లో ఏం ఇచ్చాడంటే 23వ లా కమిషన్ చైర్మన్ నియామకం. ఆల్రెడీ 23వ లా కమిషన్ ఏర్పాటు చేసింది మన కేంద్ర ప్రభుత్వం 2024లోనే ఏర్పాటు చేసింది, కానీ దాని చైర్మన్ మాత్రం అపాయింట్ చేయలేదు. ఈరోజు 23వ లా కమిషన్ చైర్మన్ని నియామకం చేయడం జరిగింది. ఎవరిని చేశారు అనేది కరెంట్ అఫైర్స్ వస్తుంది. 23వ లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియామకం పొందారు అని అంటే జస్టిస్ దినేష్ మహేశ్వరి. జస్టిస్ దినేష్ మహేశ్వరి గారిని 23వ లా కమిషన్ చైర్మన్గా భారత ప్రభుత్వం అనేది నియామకం చేయడం జరిగింది. అయితే మన కరెంట్ అఫైర్స్ని బట్టి జనరల్ స్టడీస్ విభాగంలోకి వెళ్తే 23వ లా కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు గతంలో ఏ సేవలు అందించారు, ఏ పోస్టులో పనిచేశారు అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అన్నమాట. ఈయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఈ 23వ లా కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు నియమితులయ్యారు కదండి. ఆయన ఎంతకాలం పాటు ఈ పదవిలో ఉంటారు అనే క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. 1 సంవత్సరమా, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల, 7 సంవత్సరాల, ఇలా ఎన్ని సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు అనే క్వశ్చన్ రావచ్చు. ఆయన 3 సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇందుకే లా కమిషన్ అనేది ఏం పనిచేస్తుంది అని అంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి కదండి, లాస్ అంటే చట్టాలు, ఈ చట్టాలని యాక్ట్స్ అన్నింటినీ కూడా సమీక్ష చేస్తుంది. సమీక్ష చేసి దానిలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపుతూ దాన్ని సవరణ చేయమని సిఫారసు చేస్తుంది అన్నమాట ప్రభుత్వానికి. ఇక్కడ చూడండి, 23వ లా కమిషన్ యొక్క ముఖ్యమైన పని ఏంటి? చట్టాల సమీక్ష, న్యాయ వ్యవస్థ మీద చర్చల, ఎన్నికల సంస్కరణల, విదేశీ న్యాయ విధానాల, ఇలా ఆప్షన్ ఇస్తాడు. దాని యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటంటే చట్టాల మీద సమీక్ష చేయడం అనేది లా కమిషన్ యొక్క ప్రధాన పని. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, లా కమిషన్ చైర్మన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లా కమిషన్లో సభ్యులు ఎవరు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే 23వ లా కమిషన్ సభ్యులు ఎవరు అని అంటాడు. జస్టిస్ మురళీధరనా, లేకపోతే హితేష్, ఇలా వేరు వేరు ఆప్షన్స్ ఇస్తాడు. దీనిలో ప్రధానమైన ఆన్సర్ ఏంటి అంటే హితేష్ జైన్ గారు, ఈయన సీనియర్ అడ్వకేట్ గారు, అలాగే ప్రొఫెసర్ డిపి వర్మ. హితేష్ జైన్ అండ్ డిపి వర్మ వీళ్ళిద్దరూ కూడా 23వ లా కమిషన్ సభ్యులు అనమాట. ఇక్కడ పూర్తిగా చూడండి, 23వ లా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరండి? మన జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు. ఓకే, చైర్మన్ జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు. మెంబర్స్ ఎవరండి? హితేష్ జైన్ గారు, ప్రొఫెసర్ డిపి వర్మ గారు. ఓకే, ఇది గుర్తుంచుకోండి జాగ్రత్తగా. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైన డేటా వచ్చిందండి పేపర్లో. ఏంటంటే భారతదేశంలో ప్రతి 10 లక్షల జనాభాకి ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య మీద ఒక డేటా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈరోజు డేటా రిలీజ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అనమాట. దాని మీద కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. దానిలో ఎలా ఇచ్చాడంటే ప్రతి 10 లక్షల జనాభాకి భారతదేశంలో న్యాయమూర్తులు సగటు ఎంతమంది ఉన్నారు అనే క్వశ్చన్ అడిగాడు. దానిలో కరెంట్ అఫైర్స్ ఇచ్చాడనమాట. ఈరోజు మీరు పేపర్ చూస్తే పేపర్లో ఉంటుంది. ఎంత ఉంది అంటే 15. ప్రతి 10 లక్షల జనాభాకి కూడా మన భారతదేశంలో న్యాయమూర్తుల సంఖ్య 15గా ఉందట. దీని మీద జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ ఎలాగ వచ్చే అవకాశం ఉందో చూడండి. భారతదేశంలో న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించి గతంలో న్యాయ కమిషన్ చేసినటువంటి సిఫార్సుల ప్రకారం ప్రతి 10 లక్షల మంది జనాభాకి ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి అనే క్వశ్చన్ జనరల్ స్టడీస్ విభాగంలో వచ్చే అవకాశం ఉంది. ఎంత ఉండాలండి? 50 ఉండాలట. 50 మంది న్యాయమూర్తులు ఉండాలట. 10 లక్షల జనాభాకి కూడా 50 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారండి? కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, దీని మీద మీకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్లు చెప్తాను. ఏంటంటే భారతదేశంలో ప్రస్తుతం మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 2025 జనవరి 1 నాటికి సుమారు 1179 మంది న్యాయమూర్తులు ఉన్నారండి. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు కలిపి. సుప్రీంకోర్టు, హైకోర్టు ఒక్కటే చూసుకుంటే 1179 మంది న్యాయమూర్తులు ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు. దీనిలో ఒక్క సుప్రీంకోర్టు చూసుకుంటే దీనిలో న్యాయమూర్తుల సంఖ్య అసలు తప్పనిసరిగా ఉండవలసిన వాళ్ళు ఎంతమంది అంటే 34 మంది ఉండాలి. దానిలో 33 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఒక్క పోస్ట్ మాత్రమే ఖాళీ ఉంది. అంటే ఈ రిపోర్ట్లో ఏం చెప్పారంటే న్యాయమూర్తుల యొక్క పోస్టులు చాలా ఎక్కువ ఖాళీలు ఉండిపోవడం వలన పెండింగ్లో ఎక్కువ కేసులు ఉండిపోతున్నాయి, లక్షల కొద్ది కేసులు పెండింగ్లో ఉండిపోతున్నాయని చెప్పాడు. కాబట్టి నేను ఈ డేటా ఇస్తున్నాను అనమాట. ఓకే, అలాగే హైకోర్టు చూస్తే మొత్తం మన భారతదేశంలో ఉండే హైకోర్టుల సంఖ్య 25.
దీనిలో న్యాయమూర్తుల యొక్క పోస్టుల సంఖ్య 1122 పోస్టులు అనమాట. ఇందులో ఖాళీలు 356 ఉన్నాయట, అంటే 32% ఖాళీలు ఉన్నాయట. 2025 ఏప్రిల్ నాటికండి ఇది. చూడండి డేటా ఒకసారి చూడండి. మొత్తం హైకోర్టులు 25 ఉన్నాయండి. దానిలో న్యాయమూర్తులు ఉండాల్సిన వాళ్ళు ఎంతమంది? 1122 మంది ఉండాలి. కానీ దానిలో 356 పోస్టులు ఖాళీగా ఉండడం వలన సుమారు 32% వరకు ఖాళీగా ఉందట 2025 ఏప్రిల్ 1 నాటికి, అంటే ఈ నెల మొదటికి అనమాట. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 160 మంది న్యాయమూర్తులు పనిచేస్తారండి. ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఏ హైకోర్టులో అత్యధికంగా న్యాయమూర్తులు ఉన్నారు? అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా ఉన్నారు. సిక్కిం హైకోర్టులో మాత్రం కేవలం 3 మాత్రమే న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. చూడండి, ఈ విధంగా వచ్చిన డేటా అనమాట. అంటే క్వశ్చన్ ఈ విధంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే జిల్లా కోర్టులు చూసాం, ఇంత సుప్రీంకోర్టు చూసాం, తర్వాత హైకోర్టు చూసాం, ఇప్పుడు జిల్లా కోర్టు చూస్తున్నాం. జిల్లా కోర్టులో ఉండాల్సినటువంటి న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే 25,081 మంది ఉండాలండి. కానీ ఖాళీలు 5,300 మంది ఖాళీలు ఉన్నాయట, అంటే 21% వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయట. సరేండి, ఈ విధంగా సుప్రీంకోర్టులో 33 మంది, హైకోర్టులో 1,122 మంది, జిల్లా కోర్టులో 19,781 మంది, మొత్తం కలిపి 21,900 మంది చిల్లరగా ప్రస్తుతం న్యాయమూర్తులు అనేవాళ్ళు పనిచేస్తున్నారనమాట. ఈ విధంగా హైకోర్టులనే పనిచేస్తున్నాయి. సరే అండి, ఈ విధంగా ఈరోజు పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విశేషాలు ఇవేనండి. ఈ ప్రధాన విశేషాల ప్రకారం మనం ఏంటంటే చదివాము, కరెంట్ అఫైర్స్ ఒక పక్క చూస్తున్నాం, దానికి అనుబంధంగా 360 డిగ్రీస్ యాంగిల్లో జనరల్ స్టడీస్ కూడా మొత్తం కవర్ అయిపోతూ ఉంటాయి. ఓ పక్క పాలిటీ కవర్ అయిపోతుంటుంది, ఓ పక్క సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అయిపోతుంటుంది, ఇంకో పక్క జోగ్రఫీ కవర్ అయిపోతుంటుంది, మరో పక్క ఎకానమీ కవర్ అయిపోతుంటుంది. ఇలా అన్ని యాంగిల్స్లో కూడా, అంటే ఓన్లీ కరెంట్ అఫైర్సే కాకుండా అన్ని యాంగిల్స్లో 360 డిగ్రీస్ యాంగిల్స్లో ప్రతిరోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు కేటాయిస్తే ఆ హాఫ్ అన్ అవర్ పాటు మాత్రం నేను కంప్లీట్గా ఆ రోజు జరిగినటువంటి విశేషాలన్నీ కూడా మీకు అందిస్తాను. మీ మిత్రులు కూడా తప్పనిసరిగా ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్రీగా ఈ కరెంట్ అఫైర్స్ అవైలబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా మన గాంధీ యాప్లో కూడా ఈ వీడియోస్ పెడతాను. మీరు గాంధీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎవ్రీడే గాంధీ యాప్లో PDF ఉంటుంది అండ్ వీడియో కూడా ఉంటుంది. తప్పనిసరిగా మీ మిత్రులు కూడా చెప్పి మన ఏకలవ్య వీడియోస్ని తప్పనిసరిగా షేర్ చేస్తారని, మీ మిత్రులు కూడా తెలియజేస్తారని, ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే అన్ని ఎగ్జామ్స్ ప్రస్తుతం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, మొత్తం అన్ని ఎగ్జామ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే లెక్చరర్ పోస్టులు కానీ, లేకపోతే VRO పోస్టులు కానీ, గ్రూప్ డి RRB గ్రూప్ డి ఎగ్జామ్స్ కానీ, RRB ALP ఎగ్జామ్స్ కానీ, లేకపోతే DSC పోస్టులు కానీ, AP హైకోర్టు జాబ్స్ కానీ, ఇలా అన్ని ఎగ్జామ్స్ కూడా ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో అందరికీ ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే కంప్లీట్ టార్గెట్ పెడుతూ, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ విభాగంలో మన ఏకలవ్యాన్ని ఫాలో అయ్యారంటే 100% మార్కులు వచ్చి తీరుతున్నాయి. ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు అలాగే గమనించే ఉంటారు. అందువల్ల అదే విధంగా వచ్చే ఎగ్జామ్స్లో కూడా జరగాలనే సంకల్పంతో ఈరోజు ఈ వీడియో సిరీస్, అంటే సవ్యసాచి సిరీస్ని, అంటే ఒకేసారి జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ని ఒకేసారి మనం టార్గెట్ చేస్తూ సవ్యసాచి సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సవ్యసాచి సిరీస్ నుంచి ఎవ్రీడే మీకు ప్రతిరోజు కూడా ఎవ్రీడే ఈవినింగ్ 7 o'clock ఎగ్జాక్ట్గా మీ ముందుకు నేను రావడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా పోస్ట్ చేస్తాను. అది తప్పనిసరిగా మీరు మన ఏకలవ్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.